మెగా హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా మహానగరం విలీనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ విభజనకు ప్రభుత్వ యోచన. పాలనా సౌలభ్యం కోసమే ఫిబ్రవరి వరకు జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు. విభజనపై మార్చిలో ప్రకటన. సో మార్చిలో ప్రకటన రాబోతున్నది విభజన మీద. అంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం. విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఇక ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ 2 కోట్ల జనాభాతో మినీ తెలంగాణ. 2735 చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద నగరం. ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైన పట్టణ ప్రణాళిక. అధ్యయనానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం. గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1-2 నెలల్లో డివిజన్ల పునర్విభజన. కార్పొరేషన్ల విభజన పూర్తి. అధికార వర్గాల వెల్లడి. ఇక 150 డివిజన్లు కాస్త ఇప్పుడు 250 అయ్యే అవకాశం ఉన్నది. సో కార్పొరేటర్లకు మాత్రం పండగ. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా బీసీలకు రిజర్వేషన్లు వస్తాయా లేదనేది మళ్ళీ ఒక లొల్లి పంచాయతీ మొదలవుతుంది. కొత్తగా అయితే కార్పొరేషన్లు రాబోతున్నాయి. ఈ కొత్త కార్పొరేషన్లు వస్తే ఏ కార్పొరేషన్లు ఇంకా రిజర్వేషన్లు అవుతాయి, ఏ కార్పొరేషన్లు అన్రిజర్వ్ అవుతాయి, ఎంత కొత్త కార్పొరేటర్లు 250 మంది అయ్యే అవకాశం ఉంటుంది. 150 నుంచి, ఎందుకంటే 2 కోట్లు అయ్యారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతుంది. సో ఇవి ఇంకా 250 కావచ్చు, అంతకు మించి కూడా కావచ్చు. నిజంగా జనాభా ప్రకారం ఇవి జరిగితే ఇవి శాస్త్రీయబద్ధంగా కొనసాగుతాయి. లేకపోతే అది మళ్ళీ అందులో కూడా రాజకీయ కుట్రే ఉంటుంది. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీకి ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఈ సమావేశం జరిగింది. మెగా హైదరాబాదు విలీనంగానున్న మున్సిపాలిటీలు అందరికీ ఒకే రకం వేతనాలు, సమగ్ర అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ ఆదాయానికి గండి. మొత్తానికి జీహెచ్ఎంసీ విచారణతోటి హెచ్ఎండిఏ మొత్తము ప్రాధాన్యత లేకుండా పోయింది. హెచ్ఎండిఏకి వస్తున్న ఆదాయం 65% పైగా ఓఆర్ఆర్ వింటున్న గ్రోత్ కారిడార్ నుంచెలే. భూములు, ప్లాట్లు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో ప్లాటు టౌన్ ప్లానింగ్ విభాగం హెచ్ఎండిఏకు భారీగా నిధులు పెద్ద ఎత్తున స్థలాలు అందుబాటులోకి ఉండడంతో నిర్మాణ స్థలాలు ఇక్కడ పోయినాయి. సో కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి, మణికొండ తదితర ప్రాంతాల్లో 50 అంతస్తులకు పైగా భవనాలు వస్తున్నాయి. వివిధ రకాల అనుమతుల ఫీజుల ద్వారా ఏటా 2000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. హెచ్ఎండిఏ పరిధి 7000 చదరపు కిలోమీటర్ల నుంచి 10,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరగడంతో భారీగా ఆదాయం వస్తుందని భావించారు. ఇప్పుడు అధిక ఆదాయం ఇచ్చే కీలకమైన ఔటర్ అవతల వరకు 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం జీహెచ్ఎంసీ పరిధిలోకి రావడం వల్ల 750 చదరపు కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వెళ్ళడంతో హెచ్ఎండిఏ ఆదాయం భారీగా పడిపోయే అవకాశం ఉన్నది. సో ఇంకా హెచ్ఎండిఏ అనేది ఏదో ఉన్నదా అంటే ఉన్నది, డిటీసీపీ లెక్క ఉన్నదంటే ఉన్నది తప్ప పెద్ద ఆదాయ మార్గాలు ఉండే అవకాశం లేదు. హెచ్ఎండిఏ నెత్తిన కత్తి పెట్టింది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు ఏంది రెవెన్యూ ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అనే ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఇంకా ఖర్చు బ్రహ్మాండంగా, ఖర్చుతో పాటు ఆదాయం కూడా బ్రహ్మాండంగా 2000 కోట్లు ఇప్పుడు వీళ్ళకి రాబోతున్నాయి. ఈ 2000 కోట్లలో మినిమం 70% ఇంట్లో నుంచి వస్తున్నాయి. కాబట్టి 70% ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతున్నది. అయితే ఇది ఒక్కటే కార్పొరేషన్ అయితేనే అది ఉంటుంది. అయితే ఆ ఒక్క కార్పొరేషన్ అవుతుందా, లేకపోతే రాచకొండ, సైబరాబాదు, హైదరాబాద్ పద్ధతిలో పోలీస్ కమిషనర్ పద్ధతిలో ఈ 3 కమిషనరేట్లు తయారవుతాయా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉన్నది. ఓవరాల్గా 150 మంది కార్పొరేటర్లు ఇప్పుడు మాక అని కొట్లాడుకుంటారు. ఆ కొట్లాట అవసరం లేదు. మీ డివిజన్ల స్వరూపాలు మొత్తం మారబోతున్నాయి. మీ రిజర్వేషన్ల వ్యవస్థ మొత్తం మారబోతుంది. మహిళా రిజర్వేషన్లు కొత్తగా పెరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు కొత్తగా వస్తాయి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు మారుతాయి. మైనార్టీ డివిజన్లు మారుతాయి. సో మొత్తము రూపురేఖలు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు మీరు మీ డివిజన్కి మాత్రమే నాయకుడిగా ఉంటే సరిపోదు. ఆ ఏరియాలో మొత్తం ఉంటేనే రేపు ఏ ఏరియా మీకు రిజర్వ్ అవుతుందో తెలియదు, ఏ ఏరియాకు నాయకుడిగా వెళ్ళాలనో తెలియదు. ఇప్పుడు మాదే అని ఆడ జెండా బతుకుని కూర్చున్న రోజులు మాత్రం ముగిసినాయి. రేవంత్ రెడ్డి అందరికీ మొత్తం ఫుల్ స్టాప్ చెక్ పెట్టడం జరిగింది. ఇంక అందరూ కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సిందే, కొత్త డివిజన్లను వెతుక్కోవాల్సిందే. సో కార్పొరేటర్లు కొత్తగా రాబోయే వాళ్ళకు మాత్రం కొంత ఇది ఆశ కల్పించే ఒక వాతావరణం నెలకొన్నది. ఇంకో 100 మంది కార్పొరేటర్లు కొత్తగా రావచ్చు. ఈ 100 మంది కార్పొరేటర్లు ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా ఉందో అక్కడక్కడ వీళ్ళు ప్రచారాన్ని మొదలుపెట్టుకోవడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఈ గ్రేటెస్ట్ హైదరాబాద్లో ఒక అవకాశాన్ని కల్పించారు. ఏం జరగబోతుందో చూద్దాం.